నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిర్మాత చిన్నబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. ఇండియన్ ఆర్మీ మేజర్ రాధికకు ఐరాస అవార్డు. సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు ఎమోషనల్ బర్త్డే విషెస్. T20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అమెరికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ. టాలీవుడ్ నిర్మాత ఎస్ రాధాకృష్ణ గారి మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ తన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. చిన్నబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు గారి మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీమతి నాగేంద్రమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చిన్నబాబు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన కామెంట్స్ పై టీడీపీ నేత దేవినేని ఉమా, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ గురువారం చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) అండ్ 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండ్ అండర్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్స్యూమ్స్ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలో పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకు అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. హైదరాబాద్ మాజీ ఆర్చ్ బిషప్ తుమ్మబాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వరంగల్ బిషప్ గా 25 ఏళ్ల పాటు పనిచేసిన తుమ్మబాల అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. సికింద్రాబాద్ సెయింట్ మేరీ బసిలికీలో తుమ్మబాల పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. కాగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని చెప్పారు. ఇండియన్ ఆర్మీలో మేజర్గా సేవలు అందిస్తున్న రాధికా సేన్ అనే అధికారికి ఐక్యరాజ్య సమితి అవార్డు దక్కింది. 2023 ఏడాదికి గాను మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆమె అందుకున్నారు. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో
గుట్రెరస్ గురువారం ఈ పురస్కారాన్ని అందజేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళ్లి విశేషమైన సేవలు అందించారు. కాంగోలో స్త్రీలు బాలికల పట్ల హింసను నిరోధించేందుకు రాధికా సేన్ చొరవ చూపారు. అక్కడ శాంతి పరిస్థితుల కోసం ఆమె విస్తృత ప్రచారం చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. Distinguished guests, ladies and gentlemen, I am deeply honored and humbled to accept the United Nations Military Gender Advocate of the Year Award on behalf of my esteemed colleagues in MONUSCO and my home country, India. Serving as the engagement platoon commander in MONUSCO has been a privilege beyond measures. This award is special to me as it recognizes the hard work put in by all the peacekeepers working in MONUSCO's challenging environment. The engagement teams serve as a face of our contingent within the community, tirelessly striving to reach out to every segment of the DRC population. We had the opportunity to engage with the communities on topics ranging from women health and education to childcare, gender equality, women employment, and combating the sexual violence in conflict, along with interactions on various skill development programs to foster the self-reliance. A gender perspective in the UN peacekeeping is essential for an effective, inclusive, and a sustainable peace process. Women and girls are disproportionately affected in the conflict, facing increased risk and abuse. The need of the hour is to mainstream the women in nation building, particularly in sectors of security and governance. We as peacekeepers should continue to address the needs of all those affected in the conflict and act as a role models for the society to implement a gender-sensitive approach for a lasting peace. None of these achievements would have been possible without the unwavering support of my dedicated engagement platoon, particularly Major Soumya Singh, my second-in-command. I'm also deeply grateful for the guidance and encouragement of my contingent, the cooperation of all the mission stakeholders, as well as the steadfast support of my parents. I extend my heartfelt gratitude to MONUSCO for appointing Captain Cecilia Arzwa, the recipient of the United Nations Military Gender Advocate Award in 2022, as a gender advisor and mentor for the engagement platoons in MONUSCO. Her vast experience enriched our contribution. I encourage the United Nations and the member states to tap into the rich network this award has created. And I also hope to see one day a peacekeeper of another gender being awarded this prestigious award. Gender-sensitive peacekeeping is everyone's business, not just us, the women. Peace begins with all of us in a beautiful diversity. And ultimately, my greatest source of inspiration has been the indomitable spirit of the Congolese people. Their courage, resilience, and sacrifice motivated us as peacekeepers uphold the value of honor, integrity, and service before self. I pray for a lasting peace and stability in the Democratic Republic of Congo. Long live the United Nations. రైతులకు గిట్టుబాటు ధరకు విత్తనాలు త్వరగా అందించాలని కోరుతూ గుంటూరులో సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడారు. వర్షాకాలం మొదలైందని రైతులు ఇప్పటికే పొలాలు దున్నుకొని సిద్ధంగా ఉన్నారని, వెంటనే రైతులకు విత్తనాలు అందించాలని కోరారు. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కాలువల్ని సిద్ధం చేసి ఉంచాలని తెలిపారు. భూ హక్కు చట్టం చాలా ప్రమాదకరమైనది. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని ఆదేశాలను ఇస్తూ దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అమలు చేసిందని, అలాంటి చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానిలో భాగంగా లాయర్లు కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే వర్షాలు పడతాయని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ పరిస్థితిలో ప్రధానంగా ముందు కాలువల్లో పూటికి తీత, తూటి కాడ వెంటనే తొలగించి నీరు సక్రమంగా అందే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అది నీళ్ళు లేనప్పుడే కాలువలు చేయాలి. అందుకని వెంటనే అది తొలగించాలా మొదటిది. అదేవిధంగా విత్తనాలు కూడా ఇవాళ జీలికలు కూడా సబ్సిడీతో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ పంటలకు సంబంధించి పచ్చి రొట్టుగా ఉండాలి అవసరం కాబట్టి జీలికలు తక్కువ రేటుతో వెంటనే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. విత్తనాలు కూడా వెంటనే మిగిలిన విత్తనాలు అన్నీ కూడా ఇవాళ అందుబాటులో వచ్చే విధంగా చేయాలా. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ చూసాం, వాళ్ళు ముందు విత్తనాలు వేస్తారు కాబట్టి వాళ్ళ యంత్రాల కొరతతోటి గందరగోళ పరిస్థితి ఉంది. అదే పరిస్థితి కొనసాగకుండా మన రాష్ట్రంలో కూడా విత్తనాలు కొరత చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రకృతి వ్యవసాయం పేరుతోటి ఇవాళ రసాయన లేని పంటలు పండించాలని చెప్పేసి సేంద్రీయ పద్ధతిలో
40 రకాలకు సంబంధించిన మరి అవి ఒక కషాయం తయారు చేసి ఇవాళ పంటల మీద స్ప్రే చేసి దానివల్ల ప్రకృతి అంటే భూమిలో సారవంతం దెబ్బతినకుండా ఉండే విధంగా ఈ సేంద్రియ పద్ధతి వ్యవసాయం బాగుంది. దీనివల్ల క్యాడర్ల పేరుతోటి ఈ గుంటూరు జిల్లాలో సుమారు 200 మందిని సిబ్బందిని గ్రామాల్లో వాళ్ళు సేంద్రియ పద్ధతి వ్యవసాయం చేస్తూ అంటే రసాయనం లేని పంటలు పండిస్తూ మిగిలిన రైతులకు కూడా అవగాహన కలిగించే విధంగా ఆ క్యాడర్లను ఏర్పాటు చేసింది. కానీ ఆ క్యాడర్లకు సంబంధించిన జీతాలు సక్రమం ఇవ్వటం లేదని, అదేవిధంగా దీనికి సంబంధించిన బడ్జెట్లో కూడా డబ్బులు ఎక్కువ కేటాయించకపోవటం వల్ల మరి గత ప్రభుత్వంలో పెట్టిన స్కీము ఈ ప్రభుత్వం 14 నెలల నుంచి వాళ్ళ జీతాలు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు పనిచేసే పరిస్థితి కనపట్లేదు. అందువల్ల వెంటనే ఈ సేంద్రియ పద్ధతిలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలా, రసాయన లేని పంటలు పండించాలా. ఇవాళ వాతావరణ మార్పులు రావడానికి ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. అంటే బాంబుల్లో వాడే రసాయనాలు ఇవాళ మందులు పొలాల మీద పిచికారి చేయటం వల్ల ప్రమాదకరంగా మారింది. కాబట్టి వెంటనే దీన్ని ప్రోత్సహించిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఆర్బీకే కేంద్రాలను కూడా విత్తనాలను నిల్వ ఉంచడానికి దాన్ని సఫిషియెంట్గా ఎక్కువగా వచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఉన్న ఆపద్మర ప్రభుత్వం అయినా సరే అధికారులతో చర్చించి ఇవన్నీ కూడా వచ్చే విధంగా చేయాలా. లాయర్లు కూడా 4 ఏళ్ళ నుంచి సమ్మె చేస్తున్నారు. కారణం ఏంటంటే ఏదో రైతుకి ఈ ల్యాండ్ సమస్య ఉంటే కోర్టు హక్కు లేదు, కేవలం జిల్లా కలెక్టర్కి పై స్థాయి అధికారి పోవాలా. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అదిలో ఉంటారు కాబట్టి ఒకవైపే న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ యాక్ట్ చట్టం రద్దు అయ్యే విధంగా చేయాలని చెప్పి రేపు ఎన్నికల తర్వాత దీన్ని సీరియస్ తీసుకోకపోతే రైతు సంఘాలుగా మేము గ్రామ మండల కమిటీలు వేసి దీన్ని రైతుల్లో ప్రచారం తీసుకెళ్ళి దీన్ని రద్దు అయ్యేందుకు కూడా ఆందోళన చేస్తామని చెప్పి కోరుతూ ఇప్పుడు సీజన్లో ఉన్న అన్ని వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ కూడా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శ్రీకాకుళంలో జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త మోటార్ వాహన చట్టం వచ్చిందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు నగర ప్రజలంతా గమనించి ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ ఎం అవతారం తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కార్యాలయంలో మాట్లాడుతూ మైనర్లైన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనల మేరకు జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయల జరిమానా, మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 6 నెలల జైలు, 10,000 అపరాధ రుసుము చెల్లించక తప్పదని తెలిపారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అప్పుడే భారీ ప్రమాదాల నుంచి బయటపడవచ్చని వివరించారు. ఇంకొక MV యాక్ట్లో నిబంధన ఏ విధంగా మార్చారంటే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లయితే అటువంటి వారికి 10,000 రూపీస్ ఫైన్ అండ్ 6 months ఇంప్రిజన్మెంట్ అనేది 2 అమెండ్మెంట్ కూడా మార్చడం జరిగింది. ఇవనేది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మైనర్లకి ఎటువంటి పరిస్థితులను కూడా మీరు వాహనాలు వద్దు, ఇచ్చినట్లయితే మీరు లైబుల్ అవుతారు. లైబుల్ అంతకుముందు ఫైన్ అనేది 1,000 రూపాయలు 500 రూపాయలు ఫైన్ వేసేవారు జరుగుతుంది. ఇప్పుడు అనేది ఇంప్రిజన్మెంట్ అవుతుంది, FIR నమోదు చేయడం పడుతుంది, అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కావున తల్లిదండ్రులందరికీ గమనించండి. మన శ్రీకాకుళం పట్టణంలో కానీ జిల్లా మొత్తం కూడా మైనర్ డ్రైవింగ్ అనేది లేకన్నా గౌరవ ఎస్పీ గారు రాధిక మేడం IPS గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించి మైనర్లు కానీ తాగి వాహనం నడపదు. అంతేకాకుండా శ్రీకాకుళం పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ కానీ బైక్ రేసింగ్ అవుతున్న ఫిర్యాదులు ఉంటున్నాయి. స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే పట్టుబడతారో అటువంటి బైక్స్ కంప్లీట్ సీజ్ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కావున ప్రజలందరూ కూడా పిల్లలకి బైక్స్ ఇచ్చేటప్పుడు కానీ నైట్ పూట వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళని ఎక్కడ వెళ్తున్నారు క్వశ్చన్ చేయండి. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు మంచిది. ఎందుకంటే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు మనం ఎంత వరకు వాళ్ళు చేస్తున్న తప్పు అని మనం చెప్పగలగాలి. లేనట్లయితే ఏదంటే జరగనటువంటి కుటుంబం అనవసరంగా రోడ్డు మీద దొరుకుతుంది. అందులో చాలామంది దాని యొక్క బాధలు వర్ణాతీతం. కావున తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి ఈ యొక్క కదలికల మీద అబ్జర్వ్ చేసి ఉండాలని, ఏది మంచో ఏది చెడో తెలిసేటట్టు తెలియజేయాలని, మైనర్లకి ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వద్దు. అలాగే డ్రైవింగ్కి వెళ్ళిపోతున్న రేసింగ్కి వెళ్తున్న బైక్స్ ఎవరైతే ఉన్నారో KTM బైక్స్ కానీ అలాంటివి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి. మీ పిల్లల యొక్క కదలికల్ని మీరు కంట్రోల్లో పెట్టాలని కోరుకుంటూ శ్రీకాకుళం పట్టణంలో యాక్షన్స్ లేకుండా మనందరూ కలిసి మనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని
చూడండి. అలాగే ఎక్కడ చూస్తున్నా ప్రమాదం జరుగుతున్నప్పుడు మనకి ఎక్కువగా హెల్మెట్స్ లేకపోవడం వల్ల మనకు జరుగుతున్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పట్టుకోవాలి. నగరంలో హెల్మెట్ పట్టడానికి లేదు, హైవే ఎక్కితేనే అనేది ఒక పోకడానికి అది అప్పుడు 70% అబద్ధం. అది ఎటువంటి వాస్తవం కూడా లేదు. ఇంటి నుండి బండి తీసినప్పుడు మోటార్ వాహనం కానీ బయటకు తీసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్ వాహనం చట్ట ప్రకారంగా హెల్మెట్ అనేది ధరించవలెను. దీనిలో ఎటువంటి అపోహ లేదు. ప్రతి ఒక్క వ్యక్తి వాహనం బయట తీస్తే లోకల్లోన ఎక్కడ రోడ్డు ఎక్కినప్పుడు ప్రతి వాహనం కూడా హెల్మెట్ తీసి మాత్రమే వాహనాన్ని నడపవలెను. కావున వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఈ మధ్య చూస్తున్న సూర్యమాల దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఆటోలో ఫ్రంట్ సీటింగ్లో కూర్చోవడం వల్ల చాలామంది ప్రజలు అంతకుముందు Day-9 బ్రిడ్జ్ దగ్గర పడిపోవడం, ఫ్రంట్ సీటింగ్ కూర్చోవడం, ఎంతవరకు కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవర్లు ఈ యొక్క వ్యాగన్కి వెళ్తున్నప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు పడిపోతున్నారు. కావున ఆటో డ్రైవర్లు కూడా ఎవరినో ఫ్రంట్ సీటింగ్ కూర్చోబెట్టవచ్చు, వెనకాల కూర్చోబెట్టి ఓవర్లోడ్ ప్రయాణికులు కూడా మీ అందరూ కూడా ఎక్కించకుండా ఉండాలని అందరూ జాగ్రత్తలు తీసుకుని శ్రీకాకుళం పక్కన యాక్సిడెంట్స్ లేకుండా మనం అందరూ కలిసి ప్రయాణం చేద్దాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో లక్ష్మణ్ నగర్ కాలనీలో గీతా మందిరం వెనుక ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తను కార్మికులు తగలపెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న చెరుకు సాగు మొలకెత్తేందుకు ఉపయోగపడే ప్లాస్టిక్ ట్రేలు, పైపులు కాలి బూడిదయ్యాయి. నల్లటి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఉయ్యూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సుమారు 5 లక్షల విలువ చేసే ప్లాస్టిక్ పైపులు మరియు ట్రేలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ, జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్, వాసవి క్లబ్ గుంటూరు మరియు కింగ్స్ అండ్ ఫ్యాన్సీ ఆధ్వర్యంలో నాస్ సెంటర్లోని ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపేట 6వ వార్డు కార్పొరేటర్ పోతురాజు సమత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతురాజు సమత మాట్లాడారు. ఎండ తీవ్రతకు పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు సేవ చేయడం ఎంతో గొప్ప కార్యమని తెలిపారు. ఫ్యాన్సీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ తరపున ఇక్కడ వాసవి క్లబ్ వారు దగ్గర శ్రీరామనవమి నుంచి 100 రోజుల దాకా రోజు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మజ్జిగ పంపిణీలో ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా సేవా దృక్పథంతో ప్రజలకి ఎండలో తిరిగే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా సేవా దృక్పథంతో చాలా ప్రోగ్రామ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. నమస్కారం. ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యాన్సీ కన్వెన్షన్ మరియు గుంటూరు వాసవి క్లబ్ గుంటూరు కింగ్స్ అండ్ క్వీన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి రోజు జరిగిన శోభాయాత్ర నుంచి మళ్ళీ ఋతుపవనాలు వచ్చే రోజు వరకు మేము ఇక్కడ మజ్జిగ పంపిణీ రోజు జరుగుతుంది. దాని భాగంగా మన గుంటూరు ప్రముఖులైన వాళ్ళ సమతా గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. అట్లా గుంటూరు ప్రముఖులను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పిలిచి మేము ఇక్కడ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాము. గత సంవత్సరం దాదాపు హైయెస్ట్గా 75 రోజులు పంపిణీ జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఈ సంవత్సరం కూడా అంతే. మొన్న వర్షం వచ్చిన రోజు కూడా ఆఖరికి మేము బ్రేక్ ఇవ్వకుండానే పంపిణీ జరగడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సహకారానికి మాకు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ఆక్టోపస్ సర్కిల్ వద్ద బయట లైన్ వద్ద వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 64,115 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 32,711 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,642 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,846 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 70,670 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 95,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 1 లక్ష రూపాయల వద్ద కొనసాగుతోంది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 9 గంటల 52 నిమిషాలకు బీఎస్సీ సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 74,330 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్సీ నిఫ్టీ 121 లాభపడి 22,609 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్సీ 30 ఇండెక్స్లో ఎల్ఎన్టీ, ఎల్ఎండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వే, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎన్డీపీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ
JSW స్టీల్, విప్రో, సన్ఫార్మా, ICICI బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, SBIN, మారుతి లాభాల్లో కొనసాగుతూ ఉంది. నేడు టాలీవుడ్ లెజెండరీ నటుడు కృష్ణ 81వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే నాన్న, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, నా ప్రతి స్మృతిలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ ప్రిన్స్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీనికి కృష్ణ పాత ఫోటోను జత చేశారు. త్వరలో జరగనున్న T20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు కింగ్ కోహ్లీ నిన్న అమెరికాకు బయలుదేరారు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టి ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనపరిచారు. ఓ చిన్నారికి కోహ్లీ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. అంతకుముందు కోహ్లీ దంపతులు తమ పిల్లల ప్రైవసీ విషయంలో సహకరించినందుకు విలేకరులకు బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు వారికి ధన్యవాదాలు తెలిపారు. सर कैसा लगा आपको उसके? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిర్మాత చిన్నబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. ఇండియన్ ఆర్మీ మేజర్ రాధికకు ఐరాస అవార్డు. సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు ఎమోషనల్ బర్త్డే విషెస్. T20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అమెరికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.